ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకానగర్, విశాఖపట్నం. నమస్కారం, నా పేరు సంధ్య. జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం. ప్రజా సమస్యలపై కదం తొక్కిన కామ్రేడ్లు, ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టిన నరసింగరావు. చిల్లర కొరతపై వెంటాడుతున్న కష్టాలు, ఎస్కోట స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా. బస్సులో భారీ మొత్తంలో నగదు పట్టివేత, తాండవ జంక్షన్లో 23 లక్షలు స్వాధీనం. దేదీప్యమానంగా అంబలం పూజ, విశాలాక్షి నగర్లో నేత్రపర్యం చేసిన పూజోత్సవం. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వేడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. ప్రజా సమస్యలపై విశాఖలో సిపిఎం నేతలు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన మహాధర్నాలో పెద్ద ఎత్తున సిపిఎం నేతలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని పార్టీ జిల్లా కార్యదర్శి నరసింగరావు ఆరోపించారు. సింహాచలం భూములను పరిష్కరిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం లేదని నరసింగరావు ధ్వజమెత్తారు. ఆ రోజు ఎన్నికల్లో ఇస్తున్నారు. కొయ్యాడైతే 10 కిలోలు పక్కనే జిల్లా గ్రంథాలయం ఉంది. మంత్రి కమిటీ భూమిని బ్యాంకులో పెడతారు. ఆధ్వర్యంలో వారం రోజులు పాదయాత్ర నిర్వహించి ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసనగా మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత 2.5 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఉదాహరణకి ఈరోజు ఇళ్ల సమస్య పరిష్కారం చేయడానికే పెద్ద హుదూద్ తుఫాను వచ్చింది, జయించామన్నారు. కానీ ప్రభుత్వం యొక్క సర్వే ప్రకారమే 1,75,000 మందికి ఇళ్ళు లేవని చెప్పేసి ప్రభుత్వ సర్వేలో పేర్లతో సహా ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటిది ఉన్నవాళ్ళకి కాగితాలు ఇవ్వడం అనేటువంటిది గొప్పతనం కాదు. దానివల్ల సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఎక్కువ మంది అన్నది ఇప్పటికి కూడా సింహాచలం దేవస్థానం, పంచగ్రామాలు 276 సర్వే నంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇది రాజకీయ నిర్ణయం. నిజాయితీగా కానీ ప్రభుత్వం చేయాలనుకుంటే సింహాచలం దేవస్థానం భూమిలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వచ్చు. కావాలని ఆశ చూపించేటువంటి విధంగా ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరించినట్టుగానే ఈరోజు ఆశ చూపించేటువంటి విధంగా వ్యవహరిస్తుంది తప్ప నిజాయితీగా తెలుగుదేశం దీన్ని పరిష్కరించడానికి ఏమాత్రం పూనుకోవడం అనేటువంటిది లేదు. ఇక మిగిలిన అన్ని రంగాల్లో కూడా వైఫల్యం అనేటువంటి చెందింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో జీవీఎంసీ ఎన్నికలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. అంతకుముందు 2 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరం ఒక టర్మ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకోవడానికి, అధికారులతో బ్యూరోక్రాట్లతో పని చేయించుకోవడానికి ఈరోజు ఎన్నికలు పెట్టడం. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రంపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు క్షేత్రస్థాయి ఆందోళనకు దిగారు. నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్ చిల్లర సమస్యలను గాలి కొదిలేసిందని, ఫలితంగా ప్రజలు రోడ్డున పడాల్సి వచ్చిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా ఎస్కోటలో స్టేట్ బ్యాంక్ ఎదుట సిపిఎం కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మద్దికృష్ణ, వేణుకృష్ణ, మధు, గోపి, భీముడు తదితరులు పాల్గొన్నారు. 2,000 రూపాయలకు బదులు 100, 500 చిల్లర వెంటనే ఇవ్వాలి. బ్యాంకులో 2,000 రూపాయలకు బదులు చిల్లర వెంటనే 500, 100 ఇవ్వాలి. చిల్లర ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కొత్త నోట్ల మార్పిడి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా రాత్రే కరెన్సీ మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం 100, 500, 50 అందుబాటులోకి తక్షణమే తేవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే విదేశాల్లో పేరుకుపోయిన 80 లక్షల కోట్ల నల్లధనాల్ని తిరిగిస్తామని
ప్రతి ఒక్క భారతీయుడికు జన్ధన్ బ్యాంకులో 15 లక్షలు చొప్పున వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం ప్రజలకు టోపీ పెట్టే విధంగా చేస్తుంది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరం కూడా ఖండిస్తున్నాం. ఇటుపైన ఈరోజు చూస్తే పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బ్యాంకులో డబ్బులుండి కూడా డబ్బులు తీసుకుందామంటే చిల్లర ఇవ్వకుండా 2000 రూపాయలు నోట్లు ఇస్తున్నారు. ఈరోజు సామాన్య మానవుడు బజార్కి వెళ్ళి 200 పట్టుకెళ్తే ఎవరు కూడా చిల్లర ఇవ్వడం జరగటం లేదు. ఈరోజు 100, 50, 20 చాలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విస్తరాకుల వ్యాపారి నుంచి నాదవరం పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రామికమతం మండలం కొత్తకోటకు చెందిన విస్తరాకుల వ్యాపారి తుని నుంచి నర్సీపట్నం వచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఇతని వద్ద 23 లక్షల రూపాయల నగదు కూడా ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ సిఐ రేవతమ్మ నాదవరం సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి తాండవ జంక్షన్లో బస్సును తనిఖీ చేశారు. వ్యాపారి వెంకటేశ్వరరావు వద్ద 23 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును ఆదాయ పన్నుల శాఖ అధికారులకు అప్పగిస్తామని సిఐ తెలిపారు. ఉదయం నర్సీపట్నం రూరల్ సిఐ గారికి మరియు నాకు రాబడిన సమాచారం మేరకు రూరల్ సిఐ రేవతమ్మ మేడం గారు మరియు నేను మా సిబ్బంది తాండవ జంక్షన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయక వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆర్టీసీ బస్సులో తుని నుండి నర్సీపట్నం వైపుకి ఇద్దరు వ్యక్తులు 3 బ్యాగుల్లో పట్టుకొని బస్సులో వస్తున్నారు. అయితే బస్సులో చూస్తే ఒక వాళ్ళ సూట్ కేసులో 23,50,000 రూపాయల నగదు ఇటీవల రద్దు చేసినటువంటి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని మేము అక్కడ లెక్కించి మధ్యవర్తుల ద్వారా సీజ్ చేసి వాటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సరైన ఆధారాలు వాళ్ళు చూపలేనందున వాటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేస్తున్నాం. విశాఖ నగరం శరణఘోషతో మార్మోగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయ్యప్ప మాలధారణ గావించిన భక్తులు మణికంఠ స్వామికి అంబలం పడిపూజల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నగరంలో ఏ ప్రాంతం చూసినా అయ్యప్ప పూజలే దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా విశాలాక్షి నగర్లోని కోదండ రామాలయంలో అయ్యప్ప అంబలం పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఇక్కడి అయ్యప్ప ఆలయంలో స్వర్గీయ రామచంద్రారావు గురుస్వామి శిష్య బృందం ఈ పూజోత్సవాన్ని నిర్వహించింది. నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన అంబలం పూజా కార్యక్రమానికి వందలాది మంది అయ్యప్ప మాలధారులు హాజరయ్యారు. విశాలాక్షి నగర్లో శరణఘోషతో మార్మోగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మహాధర్నా నిర్వహించింది.
యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టిన కార్మిక నేతలు కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. పనిభారం పెంచిన మేనేజ్మెంట్ కార్మికుల సమస్యలను అసలు పట్టించుకోకపోవడం శోచనీయమని విమర్శించిన నేతలు ఇకపై ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. డ్రైవింగ్ నైపుణ్యాన్ని వర్క్షాప్ లో మళ్ళీ టెస్ట్ కూడా పెట్టి తీశారు. అంటే మెడబజార్లో దానికి ఐఏఎస్ ఆఫీసర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. యూ హ్యావ్ రైట్ ఈక్వల్ రైట్స్ టు యాజ్ ఎ కలెక్టర్. వీళ్ళ పేర్లు తొలగించడం వల్ల జరిగిందని నేను బాహాటంగా ప్రకటిస్తున్నాను. అది ఆర్టీసీ రెగ్యులేషన్ లో లేదు, రాష్ట్ర చట్టంలో లేదు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రసాదించినటువంటి ఒక వరాన్ని మన ఏపీఎస్ఆర్టీసీ సంపూర్ణంగా దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి ఏవైతే మన ఈ జోనల్ ధర్నా పిలుపులనే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఏది ఏమైనా ఎస్సీ ఎస్టీ డ్రైవర్లందరినీ కూడా తక్షణం విధుల్లో తీసుకుంటూ ఈ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం భారత రాజ్యాంగాన్ని ఆంధ్ర రాష్ట్ర చట్టాలను గౌరవించాలంటే ఖచ్చితంగా డిజైన్లో తక్షణం విధుల్లో తీసుకోవాల్సిందే. దానికి రెండో మార్గం లేదు. వేసవికాలం రాగానే విహారయాత్రలు పెళ్లిళ్ళు ఇవాళ ఏమైంది? ఒక్కో డిపో నుంచి ప్రతిరోజు 3-4 బస్సులు తక్కువ శబరిమల వెళ్ళట్లేదా? మరి ఈ డ్రైవర్లు ఎక్కడి నుంచి వస్తారు? మీరు నడపగలుగుతారా? మీకు మాకు నడపడం వచ్చా? అంటే సంవత్సరం పొడవునా ఇవాళ ఏపీఎస్ఆర్టీసీకి పీక్ సేవన తప్ప శ్రాక సేవన అనేటువంటిది లేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళు రేటుని పాటిస్తారా? అసలు మనుషులకు 196% మందికి A to Z కులాలు రిజర్వేషన్లు ఉన్నాయే. నువ్వు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏ కేటగిరీ ఎంత, డి కేటగిరీ ఎంత, సి కేటగిరీ ఎంత కదా నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు. ప్రజా సమస్యలపై పాదయాత్రలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ మైదాన ప్రాంతంలోని గిరిజనులను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేసింది. దీనితో పాటు గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నర్సీపట్నంలో పాదయాత్ర నిర్వహించిన కార్యకర్తలు ఆర్డీఓ సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి సత్యబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇవ్వాల్సి ఉంది, కానీ వాటికి పట్టాలు ఇవ్వకుండా గతంలోనే మనం పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. మైదాన ప్రాంత గిరిజనులు ఎవరైతే ఉన్నారో నాన్ షెడ్యూల్ గిరిజనులకు సంబంధించిన దానిలో సమగ్రంగా అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ భావిస్తూ 6 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించింది. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యలు కోకొల్లుగా ఉన్నాయి. ప్రధానంగా భూ సమస్య రోజు రోజుకి జటిలమవుతా ఉంది. అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూములు ఇవ్వాలి. అట్లాగే ఆ గ్రామంలో ఉండే బంజర భూములు కానీ, కొండపారం భూములు కానీ ఇవన్నీ దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టాలు చెప్తా ఉన్నాయి. దానికి భిన్నంగా ఇక్కడున్న రెవెన్యూ యంత్రాంగం వ్యవహారం చేస్తూ ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏవి లేని స్థితి ఉంది. విద్య, వైద్యానికి కూడా దూరం అయ్యే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడున్న ఆర్డీఓ ఆఫీసర్ ధర్నా చేస్తూ ఉన్నాం. డిఎఫ్ఓ గారు కూడా సమస్యలు తీసుకెళ్తాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. గిరిజనులందరూ భాగస్వామ్యం చేస్తాం. తాడో పేడో తేల్చుకోవడానికి కూడా సిపిఎం పార్టీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా వాణి న్యూస్ లో మరిన్ని వార్తల్ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్ నీతోనే కలకాలం. Hi, my name is Navya.
I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I am student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. కలర్ఫుల్ గా సాగే క్రిస్మస్ వేడుకలకు నోరూరించే కేక్లు తయారీ విశాఖ సాగర తీరంలో జోరుగా సాగుతోంది. క్రిస్మస్ వేడుకలకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండే కేకులను అత్యధిక ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లిక్కర్తో తయారు చేసేందుకు విశాఖలో ప్రముఖ హోటల్స్ అన్నీ కూడా సిద్ధమయ్యాయి. దేశంలో అరుదుగా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ లిక్కర్తో కేక్ మిక్సింగ్ ప్రోగ్రాం అత్యంత ఆహ్లాదభరిత వాతావరణంలో సాగింది. Thing happening at Rockdale. We're really proud to have done it, and we're really proud to have a lot of eminent personalities of Vizag joining us today. This is an annual ritual, and Rockdale is obviously proud to host it. It's usually done a month or two before Christmas, so that the fruits soak well in the wine, rum. A lot of things have been added to the dry fruits, and the more the fruit soaks, the better the cake turns out. So it's our ritual, and we're proud to have done it today. It was really nice having everyone here. That was about 50 kgs of dry fruits and 20 bottles of wine, rum, liquor. All sorts of liquor that goes into making a plum cake. It's 50 kilos basically. No, the dry fruit is 50 kilos, and then that all, you see, it's all going to be small sizes, big sizes, various sizes of cakes will be done at that time, depending on the requirements. కృతజ్ఞతలు చెప్పుకున్నాను బికాజ్ వాళ్ళందరూ కూడా వచ్చి అటెండ్ ఈ మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు వచ్చి షూట్ చేస్తున్నారు. సో ఇది బేసికల్గా ఇట్స్ అ గుడ్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సిగ్నేచర్ ఫర్ ద క్రిస్మస్ అండ్ యానివర్సరీ కేక్. సో బేసికల్గా అయితే వైన్ లిక్కర్తో మిక్స్ చేసి చాలా రోజులు అంటే మోర్ దెన్ ఇట్స్ టూ లేట్ బట్ అరౌండ్ 2 months ముందు చేస్తారు ఇది. బట్ బేసికల్గా 1.5 months ఉంది ఇప్పుడు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ గుడ్ సిగ్నేచర్. థ్యాంక్ యూ సో మచ్. మహిళలు విద్యార్థినీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకుని రావడంతో పాటు వేధింపుల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీవాణి. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ర్యాగింగ్ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వెలుబుచ్చారు. ర్యాగింగ్ కి వ్యతిరేకంగా రాఘవన్ కమిటీ కొన్ని సూచనలు చేసిందని వాటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు. మరి మన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ర్యాగింగ్ అనేది ఒక క్రైమ్. ఆ ర్యాగింగ్ పాల్పడిన వాళ్ళు ఎవరైనా కూడా 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి అదేవిధంగా వాళ్ళకి 50,000 వరకు జరిమానా కూడా పడుతుంది. మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నది. అయితే ఆర్కే రాఘవన్ కమిటీ అన్న వాళ్ళు ఈ ర్యాగింగ్కి ఎగ్నెస్ట్గా వాళ్ళ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అది అన్ని గవర్నమెంట్స్ కూడా అప్రూవ్ చేసాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాటిని అప్రూవ్ చేసింది. రాఘవన్ కమిటీ తాలూకా సిఫార్సులు
వాటిలో ఏంటంటే ర్యాగింగ్ వ్యతిరేక విభాగాలు ఉండాలి, ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఉండాలి, ప్రతి కాలేజెస్లోనూ స్కూల్స్లోనూ కూడా సీసీ కెమెరాలు ఉండాలి, ఆ సీసీ కెమెరాలు ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఆ ప్రిన్సిపాల్ దగ్గర ఉండాలి. మరి వీళ్ళందరికీ ర్యాగింగ్కి ఇప్పుడు ప్రజెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది. మరి ర్యాగింగ్కి ప్రధాన ప్రాంతాల్లో అలారమ్స్ ఉండాలి. ఇది ఆల్వేస్ మానిటర్ చేస్తూ ఉండాలి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. కానీ మరి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరైన పద్ధతిలో వ్యవహరించకపోవడం వల్ల, సరైన విధంగా చేయకపోవడం వల్ల వాళ్ళ అడ్మినిస్ట్రేషను మరి ఈరోజు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన విజయనగరం సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ చర్చ్ పునః ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. 1875లో ఓ చిన్న పూరిపాకలో ప్రారంభమైన ఈ చర్చ్ దినదినాభివృద్ధి చెందుతూ విజయనగరంలో మంచి ఖ్యాతిని పొందింది. సుమారు ₹1 కోటితో ఆధునీకరించిన ఈ చర్చ్ను మత పెద్దల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామీణుల దాహార్తి తీర్చేందుకు ముందుకు వచ్చిన నివాస వర్మ ఫౌండేషన్ ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో 3 లక్షల రూపాయలతో మంచినీటి పథకం పనులకు నడుం బిగించింది. ఈ పనులను ఫౌండేషన్ చైర్మన్ నివాస్ వర్మ మాతృమూర్తి జ్యోతి శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులకు స్వీట్స్ ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అచ్యుత్ కుమార్, అద్దేపల్లి సూర్యనారాయణ, కలిగట్ల రామగోవిందు, వాసు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వర్మ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎన్నికల్లో ఏదో మాట వరుసకి అందరితో కలిపి అన్నాము, అది మాట వరకు కాకుండా చేతల్లో చూపించాలనేటువంటి గొప్ప నాయకుడు వర్మ గారు. ఆ మాట మీద నిలబడడం కోసమే ఈరోజు 2 కాలనీలకి సమృద్ధిగా లోటనేది లేకుండా మంచినీటి కొరత తీర్చాలనేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా ఫౌండేషన్ తరఫున ఆయన వారి తల్లి గారికి, మరి వర్మ గారికి ఫౌండేషన్ తరఫున సభ్యులుగా, మండల పార్టీ సెక్రటరీగా మేము ఎంతో అభినందిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో మహిళలకు, వృద్ధులకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని వర్మగారు తలపెట్టారు. ఆ కార్యక్రమాలకు కూడా భగవంతుడు ఆయనకి ఆయుష్ను, ఆరోగ్యను ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడతో ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. మాకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ వాటర్ ప్లాంట్ని అయిన తర్వాత దీన్నే ఒక టైం తీసుకొని మెగా ప్రాజెక్ట్గా చూసుకొని మినరల్ ప్లాంట్గా కూడా చేయడానికి ఆయన ముందు మేము ఒక వినతి పెట్టి ఉన్నాము. దానికి కూడా ఆయన సూచనప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలో అది కూడా జరుగుతుంది మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. పాయకరావుపేట మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవవరపు వెంకటరమణ బర్త్డే సెలబ్రేషన్స్ పాల్తేయి గ్రామంలో అభిమానుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. స్థానిక ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన వెంకటరమణ జన్మదిన వేడుకలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన నేతలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ప్రియమిత్రుడు దేవవరపు వెంకటరమణకు బర్త్డే విషెస్ తెలియజేసేందుకు పోటీ పడ్డారు. సీనియర్ నేతలు తోట నగేష్, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, పెదిరెడ్డి శ్రీను, గొర్రెల రాజబాబు, చింతకాయల రాంబాబు సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. అనంతరం పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. ఒకసారి మీ అందరికీ కూడా ప్రియతమ నాయకులు దేవర సందర్భంగా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎంతో ఘనంగా ఈ సంవత్సరం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం, దానికి పార్టీలో పెద్దలందరూ కూడా జాగ్రత్త మీద ఇక్కడ తీసుకుని వచ్చి మరి అందరి యొక్క ఆశీస్సులు తీసుకుని మరి ఆయన యొక్క ఈ గ్రామంలో చేస్తున్న సేవా కార్యక్రమాలందరికీ కూడా శాసనసభ్యులు వాళ్ళు కూడా అంత్యగారి ద్వారా, అలాగే పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు, వైస్ చైర్మన్ గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి ఆయనకి ఆశీస్సులు ఆయన గ్రామ అభివృద్ధికి మనందరూ కూడా చేయూత ఇవ్వాలని, అదేవిధంగా ఆయన్ని ఏంటి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశంలో ఈ గ్రామంలో మమ్మల్ని ఎదుర్కొనే తెలుగుదేశానికి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మొత్తం వాళ్ళ ధైర్యంతో మరి ముందుకి నడిచే వ్యక్తి ఎవరన్నా అంటే అది లావు కొడుకులేని ఊరు అంతే. నాతవరం మండలం వేరూరపల్లిలో రేట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పారుపల్లి బొడ్డునాయుడు ఆధ్వర్యంలో అమ్మవారి జాతర జరిగింది. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వేడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకానగర్, విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై కదం తొక్కిన కామ్రేడ్లు, ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టిన నరసింగరావు. చిల్లర కొరతపై వెంటాడుతున్న కష్టాలు, ఎస్కోట స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా. బస్సులో భారీ మొత్తంలో నగదు పట్టివేత, తాండవ జంక్షన్లో 23 లక్షలు స్వాధీనం. దేదీప్యమానంగా అంబలం పూజ, విశాలాక్షి నగర్లో నేత్రపర్యం చేసిన పూజోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.